మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మున్సిపాలిటీల పరిధిలోని వార్డులు అభివృద్ధి చెందాలంటే సంబంధిత కౌన్సిలర్లు సమర్థులై ఉండాలి. అంటే వారు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ఆయా వార్డులు అభివృద్ధి చెందుతాయి. ఈ నేపథ్యంలో నేను ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రానికి వచ్చాను. నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డులో స్థానిక కౌన్సిలర్ సమర్థవంతంగా పనిచేస్తున్నారా లేదా అంటే ఆ వార్డు అభివృద్ధి కృషి చేస్తున్నారా లేదని ముందుగా నేను తెలుసుకొని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ కమ్ విత్ మీ. దాదాపుగా 5 కోట్ల నిధులతో మీ వార్డులో అయితే 22వ వార్డులో అభివృద్ధి పనులు అయితే జరిగాయండి. ఈ నేపథ్యంలో మీరు సంబంధిత కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్లు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? మేమైతే పర్సంటేజ్ తీసుకోలేదండి. ఈవెన్ ఇచ్చే పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు లేరండి. ఇప్పుడు మీకు అంతా తెలుసు, అది బిల్స్ లేట్ అవుతున్నాయి, వచ్చి చేసే వాళ్ళే కరువు అయ్యారు. కాబట్టి మేము ఎవరినొకరిని అడిగి ఎట్లా ఒకట్లా వర్క్స్ అయితే చేయించుకోగలిగాము. పర్సంటేజ్ అవన్నీ అడుగుతగిన ముందు రారండి ఎవరు చేయనీకి. కాబట్టి అదంతా ఆరోపణలే అండి. మేమైతే ఎక్స్పెక్ట్ చేయము. ఫస్ట్ నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాం ఇక్కడ. ఈవెన్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఫస్ట్ సర్పంచ్ టు దిస్ గ్రామ పంచాయత్. మేము అప్పటి నుంచి సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాము. మాది కేవలము వ్యవసాయ ఆధారిత కుటుంబము. దాంట్లోంచి మేము సంపాదించుకొని ఇంకా జనానికే ఖర్చు పెట్టడానికి ప్రయత్నిస్తాము. మేము అక్కడి నుంచి ఏం ఆశించేది లేదు. అది ఆశించిన ఎట్లా ఇచ్చేవాళ్ళు లేరు ముందు. ఇప్పుడు అంతా ఓపెన్ అప్ అయిపోయింది కాబట్టి మనం ముందు ఫస్ట్ నుంచి లేదు. అది మా గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి లేదు. ఇప్పుడు కొత్తగా అది లేదు. మామూలు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే మీకు మరో ఏడాది కౌన్సిలర్గా పదవి కాలం ఉందండి. ఈ నేపథ్యంలో మీ భవిష్యత్ కార్యాచరణ అంటే ఈ 22వ వార్డు అభివృద్ధికి మీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము ఇప్పుడు ప్రభుత్వం మారిందండి. ఈ 1 ఇయర్లో మేము ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళతో మేము కలిసిమెలిసి మేము ముందు అభివృద్ధి అనేది మాకు మెయిన్ ఎజెండా. మేము ఎవరితోనైనా కలిసి పనిచేసి మా ఏరియాను అభివృద్ధి చేసుకోనికే ప్రయత్నిస్తాము. మనకు ఆడ ఎవరు ఉండేది అని కాదు ముఖ్యం, మనకు అభివృద్ధి అనేది ముఖ్యం. కాబట్టి కలిసిమెలిసి పనిచేసి అభివృద్ధి చేసుకోనికే ప్రయత్నిస్తున్నాము. ప్రస్తుత రాజకీయాల పట్ల మీ ఒపీనియన్ ఏంటంటే, అంటే ఇప్పుడు డబ్బుతో కూడుకున్న రాజకీయాలు నడుస్తున్నాయి, స్వార్థపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి అని ఒక భావన ప్రజల్లో ఉంది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మోస్ట్ ఆఫ్ ద మీరు చెప్పింది నిజమేనండి. కాకపోతే మనం ఎదుర్కోవాలి. అది మన శోభాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంచుకోవాలి. అవన్నీ ఉంటాయి. కాకపోతే మన స్టాండర్డ్లో మనం వెళ్తుండాలి. కొందరు అట్లా ఉంటారు, కొందరు ఇట్లా ఉంటారు. మనమైతే మా గ్రాండ్ ఫాదర్ నేల్టూరు గురువారెడ్డి గారు కానీ, తర్వాత మా ఫాదర్ నేల్టూరు రామసుబ్బారెడ్డి గారు కానీ మనం సర్వీస్ చేయడానికి వచ్చినాము. ₹1 మంది పైన పెడదాం కానీ మనకు అవతల నుంచి ఏమి రావు. అట్లయితేనే చేద్దాం, లేకుంటే మానుకుందాం అనేది మా ఫాదర్ మాకు చెప్పిన మాట. దాన్ని బట్టే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు కౌన్సిల్ సమావేశాల్లో 22వ వార్డు సమస్యలను మీరు ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు అయితే చాలా అరుదుగా ఉన్నాయంటుంటారు. అంటే ఎక్కువ యాక్టివ్గా పనిచేయలేదు ప్రజా సమస్యల పరిష్కారానికి అనే ఒక విమర్శ ఉంది. దీనిపై మీరేమంటారు? ఇది కౌన్సిల్లో మాట్లాడితేనే మనము సమస్యలు పరిష్కరించినట్టు అది ఒక భావన. అది యాక్చువల్గా మనం ఏమి అడగందే ఇన్ని వర్క్స్ జరగవు. దాదాపు నేను 30 వర్క్స్ పైనే నేను ప్రపోజ్ చేశాను. మనం వచ్చేసి 3.5 కోటి పైనే కంప్లీటెడ్ అయినాయి వర్క్స్. మేము లెటర్లు ఇస్తాము, ప్లస్ కౌన్సిల్లో కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. జరిగిన ప్రతి 10 కౌన్సిల్లో చూసుకుంటే నేను కనీసం 7-8 సార్లు మాట్లాడినా నేనైతే. మళ్ళీ అది మీడియాలో చూపించలేదేమో, అది మనకు తెలియదు. అది అన్నెసరీ థింగ్స్ అనేది మాట్లాడాను. అన్నెసరీ థింగ్ హైలైట్ కావాలనేది మనకేం లేదు. మనకు సమస్య సాల్వ్ కావాలి కానీ ఆడ హైలైట్ అయ్యి అందరికీ తెలియాలని మాట్లాడుతున్నాను అనేది అది ఏం లేదు. మనకైతే మోస్ట్ ఆఫ్ ద మీకు విజువల్ ఉన్నాయి ఆల్రెడీ. మన డెవలప్మెంట్ అనేది యూ కెన్ సీ ఇట్. మనకు లెక్కలు ఉన్నాయి, అకౌంట్స్ ఉన్నాయి, అవన్నీ చేసినారా లేదా అనేది మన రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ చెక్ చేస్తే దాన్ని బట్టి మీరు చెప్పొచ్చు. ఇవన్నీ ఓన్లీ ఆరోపణలే, అట్లా ఏం లేదు. ఆల్వేస్ వీఆర్ ట్రయింగ్ టు డెవలప్ అవర్ వార్డ్ అండ్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద బెస్ట్ వార్డ్ ఇన్ నంద్యాల. నీలటూరి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి భవిష్యత్తులో మరోసారి కౌన్సిలర్ ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉందా? అవకాశం ఉంటే ఖచ్చితంగా నిలబడతా అండి. దేవుని దయ అది మనకు అవకాశం వస్తే ఖచ్చితంగా నిలబడతా. అంటే చివరగా అండి, మీ బలం ఏంటి, మీ బలహీనతలు ఏంటి? నా బలం అనేది నేను సర్వీస్ ఓరియంటెడ్గా రావడం అనేది నా బలం. నా బలహీనత అంటారా, నాకు తెలిసి ఆ బలహీనత ఏం లేదని నేను అనుకుంటున్నాను. సర్వీస్ చేయడమే బలహీనతగా కూడా అనుకోవచ్చు అవతల వాళ్ళకు. ఉన్నత చదువులు అభ్యసించారండి, మరి రాజకీయాల్లో వస్తారని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు? అయితే ఇంత అర్లీగా వస్తానని ఊహించలేదు.
నాకు ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ మా ఫాదర్ ఇద్దరు ఫస్ట్ నుంచి ఈ ఊర్లో ప్రాతినిధ్యం అనేది వహిస్తున్నారు. ఏదో ఒక రోజు నేను రావాలనుకున్నా కానీ ఐ కేమ్ టు అర్లీ. నంద్యాల పట్టణంలోని 22వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసినట్టుగా స్థానిక కౌన్సిలర్ నేలటూరు చంద్రశేఖర్ రెడ్డి చెప్తారు. ఆయన చెబుతున్న మాటల్లో అసలు వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. మీ పేరమ్మా? యమునా సార్. అమ్మ మీ కార్పొరేటర్ పేరేమమ్మా? చంద్రశేఖర్ రెడ్డి సార్. కార్పొరేటర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ 22వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్తాను. ఇది వాస్తవమేనా? వాస్తవమే సార్, చేస్తున్నారు సార్. ఎలాంటి అభివృద్ధి చేశారమ్మా? ఈ రోడ్లు, కాలువలు, సైడ్ కాలువలు, రోడ్లు అన్నీ చేసినారు సార్. వీధి లైట్లు, మళ్ళీ తర్వాత అవి ట్రాన్స్పోర్ట్లో వేటివో పైకి పెట్టడానికి అట్లా ప్రతిదానికి పలుకుతున్నారు సార్. అంటే సమస్య ఏదైనా ఉంటే మీ కౌన్సిలర్ వింటారు? వెంటనే చేస్తున్నాం సార్. ఏదైనా కంప్లైంట్ చేసినా కానీ రెస్పాన్స్ అవుతున్నారు, చెప్తున్నారు సార్. ఇప్పటికైతే ఇంకా కొన్ని ఉన్నాయి, బట్ అవి కూడా అడుగుతున్నాము, చేస్తామని అంటున్నారు. అదే ఆలోచిస్తున్నారు సార్. అమ్మా మీ పేరు? పర్వీన్, షేక్ పర్వీన్. మీ కార్పొరేటర్ పేరేమమ్మా? చంద్రశేఖర్ రెడ్డి. మీ చంద్రశేఖర్ రెడ్డి కౌన్సిలర్ గా ఈ వార్డును అభివృద్ధి చేస్తున్నారు. ఏమేమి అభివృద్ధి పనులు చేశారమ్మా? కాలువలు, రోడ్లు, లైట్లు, వీధి లైట్లు. మేము ఇంతకు ముందు చాలా సమస్యలు పడినాము. బాగా రోడ్లు వేయించినాడు, అన్ని సమస్యలు తీరుతాను, ఏదన్నా ఉన్నా కానీ చేపిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాడు. మీకు అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఫోన్ చేస్తేనే అందుబాటులో ఏదైనా కానీ రెస్పాన్స్ పడుతున్నాడు. మాకు బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు మాకు ఒక్కటే సమస్య, మంచినీళ్ళ ట్యాంక్ కావాలని కోరుకుంటున్నాం అంతే. అమ్మా మీ పేరు? వెంకటరమణ. మీ కౌన్సిలర్ పేరేమమ్మా? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు అందుబాటులో ఉంటున్నారా? ఉంటారు సార్. ఈ వార్డును అభివృద్ధి చేశారా ఆయన? చేశారు సార్. ఇంతకుముందు కాలువలు లేకుండే అంత గలీజ్గా ఉండే మాకు అసలు. ఈ కాలువలు వేసినారు, లైట్లు పర్వాలేదు సార్, బాగానే చేస్తున్నారు ఇప్పటికైతే. రోడ్లు ఇంకా రోడ్లు ఒకటి వేయాలి సార్, ఇంకా అది ఒకటి అంతా ఇసుక తోలినాడు, ఇంకా రోడ్లు ఒకటి వేయాలి సార్. కుళాయిలు, రోడ్లు ఉన్నాయి సార్. 22వ వార్డు కార్పొరేటర్ ఎవరన్నా? చంద్రశేఖర్ రెడ్డి గారు. ఈ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ 22వ వార్డును అభివృద్ధి చేశారా? చేసినారు. ఏమేమి అభివృద్ధి పనులు చేశారన్నా? మాకు రోడ్లు వేసినారు, కాలువలు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, వీధిలో ఏదైనా పని కావాలంటే కూడా చేపిస్తున్నారు. అన్నిటికీ ఏదానికైనా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. మాకేం ఇబ్బందికరంగా మాకు కల్పించలేదు. మాకు ఇప్పుడు అడిగిన మాకు కూడా ఇక్కడ పనులు లేవు, దానికి కూడా అడిగినా కూడా వాళ్ళు మేము అడగాలని అనుకుంటున్నాము, కానీ వాళ్ళు చేస్తామంటున్నారు. మాకేమి ఇబ్బందికరంగా లేదు. అమ్మ మీ పేరు? నా పేరు లక్ష్మీదేవి. మీ కౌన్సిలర్ పేరేమమ్మా? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు అందుబాటులో ఉంటున్నారా? ఉంటున్నాడు. కాలువలు ఇవన్నీ ఒకప్పుడు ఏం బాగలేకుండా రోడ్లు గిడ్లు అన్ని వేసినారు. కొంచెం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి కాలువలు అంది ఎత్తేసి మా కుళాయిలు వేస్తే చాలు, అన్ని బాగానే ఉన్నాయి. అంతే. చంద్రశేఖర్ రెడ్డి గారు కౌన్సిలర్ గా సక్సెస్ అయ్యారంటారు? అయినాడు, ఏం పర్వాలేదు. స్టోర్లు వస్తారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఏదైనా సమస్య వచ్చి పోయినా కానీ పలుకుతారు, అదంతా బాగానే ఉంది. కొంచెం ఇదే సమస్య, ఇంకా ఏమి లేదు. మొత్తం మీద నంద్యాల పురపాలక సంఘం పరిధిలోని 22వ వార్డును దాదాపుగా 5 కోట్ల నిధులను వెచ్చించి తాను అభివృద్ధి చేసినట్టు స్థానిక కౌన్సిలర్ నేలటూరు చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నారు. మరో ఏడాది పదవీకాలం తనకు కౌన్సిలర్గా ఉన్న నేపథ్యంలో వార్డులోని మిగతా సమస్యలు సైతం పరిష్కరించి స్థానిక ప్రజల మన్ననలకు పాత్రులను అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగబాబుతో నందకిషోర్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా కేంద్రం నుంచి నంద్యాల జిల్లా.